హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలాగే మొదటి 8 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 9వ రోజు జరిగే చక్రస్నానం, ధ్వజ అవరోహణం గురించి తెలుసుకుందాం. తిరుమలలో చక్రస్నానం అనేది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున స్వామివారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర తల్వార్కు నిర్వహించే పవిత్ర స్నానం. ఈ వేడుకలో అర్చకులు చక్ర తల్వార్ని ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లి అక్కడ తిరుమంజనం, కర్పూర నీరాజనాలు అర్పించి పవిత్ర స్నానాన్ని చేయిస్తారు. ఈ క్రతువును దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. చక్ర స్నాన ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటే, సుదర్శన తాల్వార్కి స్నానం చేయడం వల్ల ఈ పవిత్రమైన చక్రం మరింత పవిత్రమవుతుందని విశ్వసిస్తారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో స్నానమాడితే అదే చక్ర స్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం పూర్తి కాగానే అవబృధ స్నానం చెయ్యాలి. బృదం అంటే బరువు, అవ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం చేసి అలసిపోయిన వాళ్ళు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వాళ్ళు అవబృధంలో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్ర స్నానం నాడు సుదర్శన స్వామి మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం, ఎన్నో జన్మల పుణ్యఫలం. చక్ర స్నానం తరువాత ధ్వజ అవరోహణం. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ ధ్వజాన్ని ఉత్సవాలు ముగిసిన రోజు సాయంత్రం అవరోహించడమే ధ్వజ అవరోహణం అంటారు. ఇది బ్రహ్మోత్సవాల ముగింపుని సూచిస్తుంది. బ్రహ్మోత్సవాల మొదటి రోజున చేసే ధ్వజారోహణం ఎంత ఆర్భాటంగా చేస్తారో అంతే ఆర్భాటంగా ఉత్సవాలు ముగిసేటప్పుడు ధ్వజస్తంభంపై నుండి ఈ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ సమయంలో దేవతలకు శుద్ధ జలం, విశ్వక్సేనారాధన, పుణ్యహ వచనం, ధూపదీప నైవేద్యం వంటివి నిర్వహిస్తారు. ఇది తిరుమల బ్రహ్మోత్సవాల ముగింపు. ముందు 8 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి, ఇంకా ఆధ్యాత్మిక కథలు, మన దేశంలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాల చరిత్రల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కథతో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.